ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మాకున్న గుద్దబొలుపు, మాకున్న బాధలు అన్ని వివరంగా చెప్పాను. లాస్ట్ వరకు చూడండి, మజా వస్తుంది. తప్పకుండా ఖచ్చితంగా మీకు మజా వస్తుంది. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. మరి హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు కోవిడ్ అంతా పొగ మంచుతో కంపేసింది. చూడండి ఎలా ఉండదో. మనిషి కనిపించట్లేదు. బండ్లు రావడం పోవడం కూడా కనిపించట్లేదు. దగ్గరికి వచ్చేసి లైట్ వేస్తుంటే దగ్గరికి వచ్చినప్పుడు లైట్ మాత్రం కనిపిస్తుంది. కంపెనీలో మనం పనిచేసే వాళ్ళము ఇలా ఉంటుంది. ఉదయాన్నే లేచి మంచులో చీకట్లో కళ్ళు నులుపుకుంటూ ఒళ్ళు ఇరుచుకుంటూ మంచుకి తడుచుకుంటూ పనిలోకి వెళ్ళాలి. ఈ బస్సులో కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ బస్సు కూడా సీట్లో కూర్చుంటే గొద్ద కింద చల్లగా జిల్లు అనేసి ఉంటుంది. బాత్రూమ్ పోతే బాత్రూమ్కి రాదు. ఈ చల్ల ఏమొస్తుంది? 3 గంటలకు లేచి రెడీ అయ్యేసి కిందకు వచ్చేసి ఆ బస్సులో కూర్చుంటే బస్సు బయటనే ఉంటాయి కదా. ఈ మంచుకు బాగా చల్లగా ఇదైపోయి ఉంటుంది. చాలా మంచు ఎక్కువ ఉంది. మనిషి కనబడడం లేదు. ఈ మంచులో కష్టదాయకమైంది ఏంటంటే ఊపిరాడదు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి. ఇది కష్టం. అయినా కూడా మాకు తప్పదు. బస్సులో పోతున్నాం చూడండి. బస్సులో మాట్లాడడం ఎక్కడ ఒకడు వణుక్కుంటూ పుట్టుకుంటూ ఉంటే టిఫిన్ చేయాలన్నా టిఫిన్ వాళ్ళు చేతితో గ్లాసు టీ పట్టుకుంటే గ్లాసు సరిగ్గా గ్రిప్పు లేదు, ఆడుతుంది అనమాట గడగడ అనేసి. అంత ఉన్నది, అంత చలిగా ఉన్నది. ఏం చేస్తామో తప్పదు, చేసుకోవాలి. చేయకపోతే కుదరదు. ఇదే కష్టం. నేను చెప్పేది ఏంటంటే మనం ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటికాడ చేసుకుంటే ఎంత బాగున్నో చేసుకోము. గుద్దబొలుపు కాస్త ఒంట్లో బాగోలేకపోయినా 4 జినుకులు వర్షం కురిసినా, వర్షం పడుతుంది ఈరోజు పనికి వెళ్ళను, ఒంట్లో బాగలేదు పనికి వెళ్ళను, ఒంట్లో తేడాగా ఉంది పనికి వెళ్ళను, తలనొప్పిగా ఉంది, తలపోటుగా ఉంది, జ్వరంగా ఉంది, ఇన్ని డ్రామాలు తింటారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వెళ్తే ఒంటికి రాదు, రెండోది కూడా రాదు. మంచుకి లోపల గడ్డకట్టకపోయి ఉంటుంది. అంత విపరీతమైన పరిస్థితుల్లో కూడా కింద పైన మూసుకొని స్వెటర్లు వేసుకునేసి చేతులు గ్లౌజులు వేసుకునేసి వణుకుతూ ఆ క్యారియర్ బాక్స్ డబ్బా మధ్యాహ్నం భోజనానికి అది ఒక బ్యాగ్లో పెట్టుకునేసి ముఖాన్ని గుట్టలు కట్టుకునేసి బయలుదేరుతారు. ఈ మంచుకి ముఖానికి మాస్క్ వేసుకోవాలి. వేసుకోకపోతే ఆ ముక్కులో ఏం చెబుతుందంటే మంచు చేరి చిన్న గుళ్ళల్లాగా వచ్చేసి పుండ్లు మాదిరి తయారవుతుంది. అది చాలా డేంజర్. అది కూడా ఏమైనా కూడా ఇంటికాడ మనకు బతుకు తెరువు లేకనే ఇంత దూరం వచ్చాము. ఇది వాస్తవం. ఎందుకంటే కష్టానికి తగిన ఫలితం లేదు అక్కడ. ఎవరినేం చెప్పుకోలేము. ఇక్కడికి వచ్చాము, ఏదో కంపెనీలో పని చేసుకుంటున్నాము, బాధపడుకునేసి రూపాయి కూడబెట్టుకునేసి కాలం గడుపుతున్నాము. ఇది అనుభవించేటప్పుడు ఏదో సరదాగా తీసుకొని సరదాగా మాట్లాడుకొని కాలం గడుపుకుంటే సరదాగానే ఉంటుంది. డీప్గా ఆలోచించినామంటే దీనికి మించిన నరకం వేరేది ఉండదు. ఇప్పుడు 45 మంది మేము బస్సులో ఉన్నాం. ఏదో సైడ్లో జరిగిన పనులు, వాళ్ళు పెట్టిన ఇబ్బందులు, వాళ్ళు పెట్టిన కష్టాలు కూడా అదొక జోక్గా సరదాగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత ఈరోజు వాడు ఏం చేస్తాడో, నిన్న ఇలా చేశాడు, అలా జరిగింది అనేసి. కానీ ఇక్కడ ఇబ్బంది మనకు మనమే శత్రువులు అంటాం కదా. మనకన్నా పెద్ద స్థానంలో ఉండేవాడు మనల్ని తొక్కడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని కష్టపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవి భరించుకుంటూ కూడా మనలో ఉండే వాళ్ళే కబుర్లు అందించే వాళ్ళు ఉంటారు. కాసేపు అలసిపోయి కూర్చున్నా, కాసేపు మాటల్లో పడ్డా, వాడు పని చేయట్లేదు, వాడు కూర్చోండాడు. ఎందుకంటే వాడు 10 మంది మీద చాడీలు చెప్పాడు అనుకో, వాడికి పూర్తి ప్రోగ్రాము సైడ్లోకి రాకుండానే అన్నీ తెలుస్తూ ఉంటాయి. వీడు చేయకపోయినా వీటిని పట్టించుకోవు. ఎందుకంటే వీడు కబురిస్తాడు కదా, వాడికి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తాడు కాబట్టి వీడినేమండు. వీడు సుఖం కోసము వాళ్ళంతా స్వార్థమే. వాళ్ళ స్వార్థాలతో వాళ్ళు బతికేస్తున్నారు. అంతేగాని ఏం చేద్దాం, ఇక్కడ ఏదీ లేదు. నాన్న వాళ్ళు లేరు ఇంటికాడ. నాన్న వాళ్ళు ఉన్నా కూడా
ధనము లేకపోతే ఉండి లేనిటిగానే అదొక నరకం. ఇక్కడికి వచ్చి అరే మనకి ఎవరు లేరే, మన వాళ్ళు లేరే, మన మంచి చెడు ఆలోచించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చూసేవాళ్ళు, పట్టేవాళ్ళు, సమయానికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరే అనేసి ఇక్కడ ఉండే వాళ్ళ బాధ. జీవిత సత్యం ఎవరు వాళ్ళు స్వార్థంతో ఉంటారు. ఎవడికి అవసరం ఉంటే వాడిని గొప్పగా పొగుడుతారు, అవసరం తీరిపోయిన తర్వాత కొత్తగా తుడిచి అలా పక్కన పడేస్తారు. పల్లెటూళ్ళలో చిన్నప్పుడు చాలా ఇది గలీజ్గా ఉంటాయి, కాబట్టి ఇంతకు మించిన చండాలమైన పోలిక దొరకలేదు నాకు. పొలాలంట గట్లంట పల్లెటూళ్ళలో సెలవులకి వెళ్ళినప్పుడు ఊళ్ళోకి వెళ్ళామనుకో, ఉదాహరణ కాలగట్టుకు వెళ్ళామనుకో, నీళ్ళు వెళ్ళినప్పుడు ఆకులు తెంపుకొని తుడుచుకునేసి అలా పార్థం కావాలి. అలాగనే ఇప్పుడు సంబంధాలు అలాగనే ఉన్నాయి. అవసరం ఉన్నవాడిని గొప్పగా పొగుడుతారు, వాడిని చూడండి రా, వాడిని చూసి నేర్చుకోండి రా అనేసి అంటారు. అవసరం అయిపోయింది అనుకో, వాడు ఎందుకు పనికిరానోడు రా, సంపాదించినప్పుడు కళ్ళు నెత్తికి దిగినాయి, నెత్తిపోయినాయి, వాడికి కింద చూసేవాడు కాదు. అందరికీ ఎత్తి పెట్టాడు, అందరికీ చూశాడు. ఇప్పుడు ఏమీ లేకుండా అడకదంట అన్నాడు. ఇప్పుడు ఎవరికి పెట్టేవాడు, చేసేవాడు, మన దగ్గర లాభం పొందినవాడే అంటాడు. మనుషులు విశ్వాసం లేనివాడు. చూస్తున్నారు కదా ఎంత దూరం, ఇప్పుడు ఎంతసేపు అయింది బస్సు ప్రయాణించి. మంచు ఎక్కడన్నా తగ్గిందా? ఈ పొగ మంచులోనే పని చేయాలి. సైట్లో వీడియో తీసేదానికి అలవ లేదు. మొబైల్ అన్నీ తీసుకెళ్ళేసి కబోర్డ్లు ఉంటాయి, ఆ కబోర్డ్లలో పెట్టేసుకోవాలి. మొబైల్ లోపలికి అలవ లేదు. లేదంటే నేను సైడ్లో పనిచేసే పద్ధతి మీకు చూపించానంటే ఆశ్చర్యపోతారు. ఇంత కష్టపడతారా మీరు, ఇంత దారుణమైన స్థితిలో పనిచేస్తారా మీరు అనేసి. ఇంత దారుణంగా ఉంటుంది. ఇక్కడ అంత కష్టపడి 2-3 సంవత్సరాలకి ఇంటికి వచ్చి అబ్బా మా బిల్డప్లు మామూలుగా అన్నావు. దీని తల్లి ఇస్త్రీ లేకపోతే డ్రెస్ వేయము, షూ లేకపోతే బయట అడుగు పెట్టము, కూలింగ్ గ్లాస్ లేకపోతే 2 వీలర్ పట్టము, స్ప్రే లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళము. ఆ బిల్డప్లు, ఆ గెటప్లు అబ్బబ్బబ్బా, ఇక్కడ గుద్ద మీద తోలు ఊడిపోతుంది. అది మర్చిపోతాం. అక్కడ ఓవర్ బిల్డప్లు, ఇంట్లో వాళ్ళ గౌరవాలు, అతిథి మర్యాదలు అబ్బో మామూలుగా కాదు. అలాంటి వాళ్ళం మేము కూడా మంచోళ్ళం కాదు. ఇక్కడ జరుగుతున్న బాధలు, ఇబ్బందులు, కష్టాల గురించి వివరిస్తే నెక్స్ట్ జనరేషను వాళ్ళేదో కష్టపడి ఇంటికాడ చదువుకొని బాగుపడాలని అనుకుంటారు. కష్టపడి చదువుకుంటే ఏదో ఒకటి ఇంటికాడ బతుకు తెరువు లేకపోయినా కూడా, ఇలా పరాయి దేశానికి వచ్చినా కూడా కాస్త బాగుంటుంది. కాస్త ఎడ్యుకేషన్ ఉండి ఉంటే మంచి జాబ్ వస్తుంది. వాళ్ళ భార్య బిడ్డలతో ఉండే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అంత సౌకర్యం, అంత సంపాదన ఉంటుంది. లేకపోతే మాలాగా వందల్లో కాదు, వేలలో కాదు, లక్షల్లో ఒకళ్ళుగా కూలోళ్ళంగా ఇక్కడ పనులు చేసుకుంటూ చేతులు పగలగొట్టుకొని, కాళ్ళు పగలగొట్టుకొని, మంచుకి, ఎండకి, దుమ్ముకి, ఇక్కడ వాతావరణమే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మంచు కుమ్మరిచ్చేస్తుంది, ఎండాకాలం ఎండలు కుమ్మరిచ్చేస్తాయి, ముక్కులోంచి రక్తం వస్తుంది. ఆ తర్వాత ఋతువు అనేసి వస్తుంది, ఉక్కపోత, ఊపిరాడదు. ఆ తర్వాత దుమ్ములు వేస్తుంది, మట్టి, ఇసుక, ఎడారి ప్రదేశం కదా, ఇసుకలు వేస్తుంది. ఆ ఇసుక ఇళ్ళల్లో దూరడము, ఇళ్ళల్లోకే దూరుతుందంటే ఇంకా మేమంతా ఇసుకలో మునిగిపోయినట్టుగా ఉంటాం. మొహానంతా ఇసుక, కండ్రెప్పల మీద ఇసుక, మొత్తం ఎర్రగా ఇసుక బారిపోతుంటాం. ముక్కులోంచి నోట్లోకి వెళ్ళి ఎంగిలి తుమ్మితే ఇసుకే పడతారు. అంత ఘోరంగా ఇక్కడ జీవితాన్ని సాగిస్తాము. దయచేసి బాగా చదువుకోండి, బయటకు రండి. చెడ్డ విషయం ఏం కాదు. ఎడ్యుకేటెడ్ అయ్యేసి మంచి ఎడ్యుకేషన్తో మంచి పొజిషన్లో రండి, లైఫ్ బాగుంటుంది. లేదంటే మాలాగా మీరు కష్టపడుకుంటూ ఉండాలి. ఈ కష్టాలు మాతోనే పోవాలి. న్యూ జనరేషను ఉన్నత స్థాయిలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఆ పైవాడిని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా ఇదే వినియోగించుకుంటున్నాను. టైం వేస్ట్ చేసుకోకండి, మంచిగా చదవండి,
మంచి ఎడ్యుకేటెడ్ అవ్వండి, మంచి స్థాయిలో రండి, లైఫ్లు బాగుంటాయి. లేదంటే ఈ కూలీ నాలి పనులతోనే గడుస్తుంది. మాతోనే పోనివ్వండి కూలీ నాలి పనులు. మేమే చాలా బాధపడి కాలాన్ని గడుపుతున్నాం. మీరు బాధపడకండి, సంతోషంగా ఉండండి. కోయేట్ మొత్తం ఈరోజు దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. భయంకరమైన పొగమంచు ఈరోజు కోయేట్లో. చలికాలం మొదలైపోయింది, దానికి నిదర్శనమే ఇది. చలి పుట్టట్లేదు కానీ పొగమంచులతో మొత్తం అల్లేసింది, కమ్మేసింది. లైట్లు కూడా కనబడడం లేదు. చూడండి వీధి లైట్లు ఎలాగైపోయాయో. ముందు కూడా ఇలా వస్తున్నాయి కానీ ఇలాగా సిటీలో తక్కువగా ఉండేది. అవుట్ ఆఫ్ కోయిట్ ఉంటుంది కదా, సిటీకి అవతల, అక్కడ ఎక్కువగా ఉండేది ఎడారిల్లో. ఇక్కడ మరీ ఎక్కువగా ఉంది ఇప్పుడు సిటీ లోపల కూడా. ఎదురుగా మనుషులు పోయేది కూడా కనబడదు, లైట్లు మాత్రం కనిపిస్తున్నాయి. वालेकुम सलाम कलाम भाई, कैसे हो? खैरियत? फोन करना, भूलना मत। हाँ, ये देखो कुछ भी नहीं दिख रहा, पूरा बर्फ से ये इधर से तो बाहर में और भी ज्यादा है। हाँ वही बोल रहा हूँ, खतरा है आज। अल्लाह रहम करे। परसों में आया था, इतना नहीं आया था। हाँ, आज बहुत ज़्यादा है, परसों से आज ज्यादा है, बहुत ज़्यादा है। थोड़ा कमती था। मास्क वगैरह डाल लो, हाँ, ये सांस अच्छा नहीं है। सर्दी लग गया है। हाँ, मास्क डाल लो, मास्क है घर में, मैं नहीं लेके आया। ये डाल लो, कतरा है ना, लपट लो। ये अच्छा नहीं है, बाद में नाकों में ना हाँ, फोड़ा जम जाता है। जी है भाई, बहुत तुम्हारा तकलीफ हुआ 15 दिन तक। वो बहुत मुश्किल है। मुश्किल गया। जितना आप भी ऐसे ही। बचेगा उतना अच्छा है। हाँ, कोविड में धूप से भी बचने का, हाँ भाई, रमल मट्टी से भी बचने का। ये ठंडी इतना मुश्किल नहीं है, ठंडी का कपड़ा पहन सकता है। ठंडी में एक वर्षा अच्छा नहीं। ये धुंध जो है ना, हाँ, वो नाकों में जाके ऐसा ही फोड़ा बन जाएगा, वो मुश्किल है बात। ठीक है, हाँ टेबलेट लेगा इधर से मिलता है। अच्छा चलें, अच्छी बात है। थोड़े ठीक है कलाम भाई, दुआ में याद रखना। పొగ మంచుతో అల్లుకుపోయింది కోయేట్. అందరూ చూడండి పాపం, ఎంత పొగ మంచు ఉన్నా ఎంత ఉన్నా కూడా బతుకు తిరుగులకు పోవడం ఆపడానికి కుదరదు. కంపెనీలో పనిచేసే వాళ్ళు చూడండి, బస్సుల కోసం బస్సుల్లోనూ ఆడ బస్సు వస్తాను కానీ లైట్ కనిపిస్తున్నాయి, బస్సు కనపడడంలా. మరీ ఇంత మంచి నేను చూడలేదు. అంటే కెమెరాలు అంతగా ఎఫెక్షన్ కనబడలేదు కానీ డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. లైట్ వేసున్నా, నేను లైట్ వేసి తీస్తున్నా. లైట్ వెలుతులకి ఇలాగుంది, లైట్ లేకపోతే ఇంకెలాగుంటుంది చెప్పలేము కదా. చూడండి హోటల్ ఇట్లు అల్లంత దూరాన, అంటే 20 మీటర్ల దూరంలోనే ఏం కనబడ్డంలే. మరి ఇంత మంచులోనే కంపెనీ డ్యూటీలకు వెళ్ళాలి, తప్పదు, బతుకు తిరుగుదా. చూడండి సూపర్ మార్కెట్ బోర్డు కూడా ఏం కనబడడంలే, ఫుల్ లైటింగ్ ఉండేది.